నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి విశ్వరూప్ గారు 25,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ ఈసారి టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం, అలాగే జగన్ గారి పరిపాలన ఎలా ఉందో తెలుసుకుందాం ప్రజలను అడిగి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుందంటారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు రావాలి. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఇంకా కూర్చున్నాం సార్. రోడ్లు బాగుందా, ఎంప్లాయీస్ ఉన్నారా, నిరుద్యోగం పెరిగిపోయింది, రోడ్లు బాగాలేదు, డెవలప్మెంట్ ఫ్రీగా డబ్బులు ఇస్తాం కదా సార్. జనాలకు ఫ్రీగా డబ్బులు ఇవ్వడం కాదు, వాళ్ళకి ఏదైనా జాబ్ ఆపర్చునిటీ ఇస్తే అభివృద్ధి చెందుతారు. అంతేగాని వాళ్ళని డబ్బులు ఇచ్చేది సరిపోతుంది సార్. మనిషికి డబ్బులు ఇస్తాయి ఖర్చు పెట్టేస్తారు. ఏముంది, జగన్ రాడు సార్. ఇంకా జగన్ రాడు, అవసరం లేదు ఇక్కడ జనాలు అక్కడ. ఎందుకంటే ఓకే, అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ఈసారికి నెక్స్ట్ టైం గెలిపిస్తే అభివృద్ధి చేస్తామన్నారు ఆయన. ఏం సంక్షేమం సార్? ఎవరికి సంక్షేమం చెప్పండి, ఎవరికి ఇస్తున్న సంక్షేమం? అందరూ లేని వాళ్ళకి క్వశ్చన్ చెప్పలేదు సార్. ప్రతి ఓళ్ళు సఫర్ అవుతారు సార్. ప్రతి డిపార్ట్మెంట్ సఫర్, ప్రతి ఎంప్లాయీ సఫర్ అవుతుంది. మేము రోడ్ల మీద తిరుగుతున్నాం చెప్పండి. ఉద్యోగాలు లేక ఎలా తిరుగుతున్నాం అలా తిరుగుతున్నాం. ఓకే, అసలు వచ్చి సార్ మాకు చాలు, ఇప్పుడు చాలు, ఒకసారి ఛాన్స్ అన్నాడు. నాశనం అయిపోయింది. రాష్ట్రం నాశనం అయిపోయిన కారణం ఓకే, మామూలు నాశనం కాదు, నాశనం అయిపోయింది. పవన్ కళ్యాణ్ రావాలి, చంద్రబాబు తీర కలిసి రావాలి, అంతే. అడిగితే అభివృద్ధి చేస్తారు, అంతే. థ్యాంక్ యూ సార్. ఏం పేరు మీ పేరు? మణికంఠ స్వామి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంది. పవన్ కళ్యాణ్. ఎందుకని సార్? ఆయన ప్రవర్తన అయ్యే చూస్తాం కదండి, ఎలా చేస్తున్నాడు ఏంటని. ఓకే, మాట్లాడే విధానం గానీ, ఆయన చేసే పథకం, రైతుల్ని ఎలా కాపాడుతున్నాడు అయ్యి. ఓకే, ఆయన వస్తేనే బాగుపడుతుంది. ఏమన్నా ఆంధ్ర బాగుపడాలన్నా, నిరుద్యోగికి ఏమన్నా ఉద్యోగాలు రావాలన్నా, అన్ని చేయాలన్నా ఆయన తర్వాత. ఈ స్వచ్ఛ రాజకీయాలు ఏమీ అవ్వదండి. టీడీపీ జనసేన కలిసింది కదా? తెలిసిందండి. ఎవరినైనా ఒకసారి జంతువుని చంపాలంటే ఇంకో 2-3 రోగాలు రానట్టు సింహం 2 కలిస్తేనే కదా అవుతుంది. ఓకే, జనసేన జగన్ పరిపాలన ఏమవుతుంది మీకు? ఏముందండి, అభివృద్ధి. రాజధాని ఇప్పుడు దాకా రాజధాని లేదండి. ఓకే, అభివృద్ధి ఏమన్నా అభివృద్ధి పని. అభివృద్ధి అంటే ఏమనుకున్నారు? ఏదైతే ఏ చేస్తే అభివృద్ధి అనుకున్నారు? నేను డిప్లొమా చేశానండి. ఇక్కడ జాబ్ పని చేసుకున్నాను. నాకు ఊరికట్టు నేను చేసుకున్నాను. కనుక ఒక కంపెనీ మూలంగా పర్పస్ ఏమన్నా ఉన్నాయి? ఓకే, ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. వాటిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జనసేన టీడీపీ పొత్తు వస్తే బాగుంటది. ఈసారి అమలాపురంలో ఎవరికి ఇస్తారనుకుంటున్నారా? టీడీపీ పొత్తులు, టీడీపీ జనసేన పొత్తులు. ఇక్కడ శక్తిపత్రులు రాజబాబు గారు అండి, ఆనందరావు గారు, హైదరాబాద్ ఆనందరావు గారు ఉన్నారండి. డిఎంఆర్ శేఖర్ గారు కూడా మొత్తం పేరు పరిశీలనలో ఉందండి. ఎవరికి ఇచ్చినా అండి కూటమిలో విన్నింగ్ అయితే ఎక్కువ ఖచ్చితంగా అవుతుంది. ఓకేండి, ఈ కూటమి అయితే విన్నింగ్ ఖచ్చితంగా ఉంటదండి ఎవరికి ఇచ్చినా సరే. ఎందుకంటే వైఎస్ఆర్ అనేది చేసేసారా తన ఓటమిని అంగీకరించాల్సిందే అండి. వాళ్ళు చేసిన పరిపాలన ఏదైనా ఇంతకన్నా ఇంకా దరిద్రం చూడాలని ఎవరు అనుకోరండి. ఓకే, ఏం నచ్చలేదు సార్ జగన్ పరిపాలనలో? ఏది ఉందండి, ఎవరి మటుకు వాళ్ళు ఎవరి బాధలు అలాగేయండి. పని రొటేట్ కారండి, ఒక పథకాలు ఏవో పెట్టారు కారండి, దానికి తగ్గ రూపాయల ఖర్చులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయండి. అంటే మీరు అంటే టీడీపీ జనసేన అభిమానంతో చెప్తున్నారు, లేకపోతే నిజంగా లేదంటారా? లేదండి, వీళ్ళ మీద అభిమానం ఎలా ఉన్నాయండి, ఆయన చేసిన పాలన మీద కొద్దిగా విరక్తితో వాళ్ళకి అటు డైవర్ట్ అవ్వాల్సి వస్తుందండి. ముందు అయితే మేము వైసీపీకి చేసేవాడి మేమండి, కాకపోతే తప్పదంటారు. ఆఖరికి మొన్న పేషెంట్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కూడా వైసీపీకి చేసేవాడు. కానీ మళ్ళీ తెలుసుండి కూడా అగాధంలో ఎవరో తెలిసి పడరు కదండి. మా వరకు కొంత చదువుకున్నంత మేరకు అండి మేమైతే ఈ కూటమికి మళ్ళీ అవకాశం ఇచ్చి ఎంతో కొంత మళ్ళీ డెవలప్మెంట్ కింద ఏ కంపెనీలు కానివ్వండి, మనకి ఏ పునరావాస కేంద్రాలు ఏం సరిగ్గానే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, యూట్యూబ్ ఈసారి అమలాపురంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ జనసేన కలిపి వస్తే బాగుంటది. కలిపి వస్తే బాగుంటది. ఎందుకని సార్? ఎందుకని ఇప్పుడు చేసిన మొత్తం రేట్లన్నీ పెంచారు కదా, మొత్తం అన్ని కూడా పేర్లు మొత్తం కార్మికులు అన్న కూడా అలా పని లేకుండా పోయింది. మొత్తం అంతా కూడా పని లేకపోతే ఏం చేస్తారు మీరు? ఏం పని చేస్తారు మీరు? ఐరన్ మేస్తున్నాను. ఐరన్ మేస్త్రి. మొత్తం ఏమి లేవు, పనులు ఏమి లేవండి. పనులు లేవుంటారు. ఎందుకు లేవుంటారు పనులు? రేట్లు పెంచేస్తే ఏమవుతుందండి, ఇసుక ఏమో రావట్లేదండి. టొక్కు ఏమో 10,000 అండి, టాటా టొక్కు. ఇంకెక్కడ? ఓకే, ఈసారి అయితే టీడీపీ జనసేన పక్క అండి.
పక్క పక్క మా ఎదురుపల్లి ఉందనుకో డోర్ టు డోర్ కూడా మొత్తం జనసేన మొత్తం జనసేన పక్కగా పక్కగా. ఓకే. మినిస్టర్ కూడా రాలేదు మా ఊర్లో కూడా. మా ఎదురుపల్లి మినిస్టర్ కూడా రాలేదు స్వరూప్ గారు రాలేదా? అసలు రావడం ఎందుకని? అంతే. ఓటు వేయలేనప్పుడు ఎందుకు వస్తాడు? ఓకే. మూడు అంతులు జనసేన ఉంటుంది జనసేన ఉంటుంది. ఎవరి మీది? ఎదురుపల్లి. ఈదరపల్లి. ఇది అంత ఎదురుపల్లి. ఎంత ఈదరపల్లి? ఓకే. కాంగ్రెస్ కూడా ఎదురుపల్లి. గురుగారు మీ పేరు? మాది గోవిందరావు అండి సింగిరెడ్డి. మాది చెప్పండి. గంటిపల్లిపూడి అమలాపురం వచ్చాం ఏదో పని మీద. ఏముందండి వైసీపీ ఏమి లేదండి. ఇప్పుడు ఆ పథకాలు తప్ప రోడ్లు కానీ ఏమి లేదు కదండి. ఏమి రాదండి. ఏమి రాదంటారు. ఎవరు వస్తే బాగుంటది? ఈ జగన్ పోతే చాలండి మాకు. ఇంకొన్నది ఏది వచ్చినా పర్వాలేదండి. అదండి అదండి. థ్యాంక్ యూ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం బాగుంటది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ. వైసీపీ. ఎందుకని? ఈ నవరత్నాలు అయ్యి మాకు విద్యార్థులకి వాళ్ళకి బాగా సౌకర్యం మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కదా దానివల్ల. ఓకే. ఇంకేం నచ్చింది మీకు జగన్ పరిపాలనలో? అన్ని ఎవరో మధ్యవర్తులు తీసుకోకుండా డైరెక్టర్ దానికి ప్రజలకి అందేలాగా మధ్యవర్తులు ఎవరు తినకుండా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు. జనసేన టీడీపీ కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుంది ఇక్కడ. ప్రభావం ఉన్నా పోయినా జగన్మోహన్ రెడ్డి గారే నగ్గాలని మా విద్యార్థులందరూ కోరుకుంటున్నారు. అమలాపురంలో ఈసారి ఎవరు వస్తారన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళు వస్తారు. విశ్వరూప్ గారు పొడి చేస్తారు ఈసారి. ఏమో చెప్పలేము. డౌట్ అంటున్నారు ఈసారి. ఏమైనా టికెట్ ఇచ్చి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారి చేతిలో ఉంది కదా. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అంటారు? మాకైతే జగన్ వస్తారు అనుకుంటున్నాం. జగన్ గారు వస్తారని. ఎందుకని సార్? సంక్షేమ పథకాలు బాగున్నాయి కాబట్టి. ఓకే. అంటే అభివృద్ధి లేదని జనాలు బాగుతున్నారు. అభివృద్ధి కామనే కదా, ప్లస్ మైనస్ రెండు ఉంటాయి కదా గవర్నమెంట్ లో. జనసేన టీడీపీ కలిసింది కదండి. కలిసినప్పుడు కూడా మా నిర్ణయం అది. మీ నిర్ణయం అది. ఓకే. థ్యాంక్ యూ సార్. గురుగారు మీ పేరేం పేరు సార్? నా పేరేంటి? ఎలా ఉంది సార్ ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుందంటారు? ఎవరు వస్తారని చెప్పలేమండి, ఎందుకంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. ఓకే. అందుకని కామెంట్ చేయకూడదు. కామెంట్ చేయకూడదు. అది ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం. ఎందుకని సార్? మీ పేరేం పేరు? గురుగారు మీ పేరు టీవీ చూస్తున్నామండి. టీవీ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? సార్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే బాగుంటది అంటే జగన్ పరిపాలన ఎలా ఉందండి? బాగాలేదండి. బాగలేదు. టీడీపీ జనసేన కలిసింది కదండి. అదే వస్తుంది. అదే వస్తుంది అనుకుంటున్నారు. ఏం నచ్చలేదు జగన్ పరిపాలనలో మీకు? మీకు తెలియట్లేదా? ఆ? మీకు తెలియట్లేదు. మాకు తెలియదు. మీ నోటితో పెట్టి చాలా సార్. అదే అందరి నోట్లోనే అదే ఉంది కదా. ఓకే సార్. థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అంటే ఏం చెప్తా, జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉందండి. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? ఏమన్నా మరి ఫస్ట్ చెప్పలేదు. అదేంటది ఇన్ని పథకాలు ఇస్తున్నారు, ఆయన జగన్ గారు 175 వస్తాయంటున్నారు, మీరేమో ఇది వస్తుందో లేదా రోడ్డు చెప్తున్నారండి. చెప్పలేమండి. ఇక్కడైతే చెప్పలేమండి, బయట అయితే ఇక్కడ అమలాపురం చెప్పలేరు. చెప్పలేము. ఎందుకని అంటారు? కొంచెం బాగా ఉందండి. తాగిన వాళ్ళని తీసుకుపోతున్నారండి. తాగిన వాళ్ళు తీసుకుపోతున్నారండి. ఎక్కడ తీసుకుపోతున్నారు? పోలీస్ స్టేషన్ కి. ఎందుకని? ఎందుకని అంటే అమ్మేది వాళ్ళు తీసుకుపోయేదానా? అవునండి. ఓకే. థ్యాంక్ యూ అండి. రామకృష్ణ గారు ఏం చేస్తారు మీరు? డిగ్రీ ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉంది? పర్వాలేదు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఇది ఎలా ఉంటుంది అంటారు కూటమి? ఏమో ఉంటది. ఎవరు వచ్చినా పర్లేదు. ప్రజలు చేయట్లేదు అభివృద్ధి. జరుగుతుంది కదా అదే జగన్. ఎవరు వచ్చినా పర్లేదు. అభివృద్ధి చేసే వాళ్ళు వస్తే పర్లేదు. అభివృద్ధి చేసేవాళ్ళు వస్తాడు అంటే జగన్ గారు రావాలని చెప్పండి. మళ్ళీ మరి గట్టిగా మీరు అభివృద్ధి చేసేవాళ్ళు వస్తా అంటే మరి డౌట్ పడతారు జనాలు. అంటే మీకే అర్థం అవ్వాలి. ఇప్పుడు చేస్తున్నారు కదా ఎలాగో. ఇప్పుడు చేస్తున్నారు కదా మీకే అర్థం. మీకు ఎలా ఉందని అది పర్లేదు. పర్వాలేదు. ఈసారి వస్తారంటారా? ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? వస్తారనుకుంటున్నారు. ఓకే. థ్యాంక్ యూ అండి. మరి టీవీ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చినా అప్పుల్లో కూలిపోయి ఉంది కదండి రాష్ట్రం. అప్పుల్లో కూలిపోతే ఎవడు వచ్చినా ఏం చేయగలుగుతాడు? ఎవడో ఏం చేయలేడు. ఏం చేయలేరంటారా? ఎవడో ఏం చేయలేడు. ఎవడొచ్చినా అదే పరిస్థితి. ఓకే. ఇప్పుడు రాష్ట్రంలో వనరులు ఉంటే, ఆదాయం ఉంటే ఎవడన్నా చేయగలుగుతాడు. నేనైనా మీరైనా ఎవడైనా. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? వలన అయితే ఏం లేదు. అవతల కోసం కింద ఉంది మీకు.
ఏమీ లేదండి పరిపాలన ఏముందంటే అంటారా? అప్పుడు నిజంగా లేదు, పేదవాడికి అన్నది ఏమీ లేదు. పేదవాడికి ఏమీ లేదు. మాకైతే ఏ పథకం లేదండి. మాకు ఏ అందరికీ రావు కదా. కోటమే మేము చేసేది రూపాయి ప్లాట్ఫారం వ్యాపారం మేము చేసేది. అయినా సరే మాకు ఏ పథకం లేదు. ఏ పథకం లేదు. అయినా సరే మనం జగన్ కి వేసాం, వేశారు. సారి అవకాశం ఇచ్చాం, కానీ లేదండి. లేదంటారు. ఒక మందు కానీ ఇది కానీ వ్యాపారాలు కానీ మొత్తం మీద అన్ని రకాలుగా వ్యాపారాలు కూడా పోయినాయండి. ప్రతి వ్యాపారం కూడా పోయింది. వ్యాపారం బాగలేదు. అది ఒక సామాన్యుడి గురించి రియల్ ఎస్టేట్ గారి నుంచి కూడా వ్యాపారం అవతాగోతలం అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. జనసేన వస్తే బాగుంటుంది. జనసేన వస్తే బాగుంటది. ఎందుకని సార్? అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని చూస్తాం కదా, జనసేన కూడా ఒకసారి చూద్దాం. చూస్తే ఎలా ఉంటుంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన అంటే ఇటు ఉంది, చెప్పరా అంత ఇదిగా లేదు, ఇంకా మాదిరిగా ఉంది. అటు ఇటుగా ఉందంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. పేరు సత్యబాబు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఈసారి టీడీపీ జనసేన కూటమి వస్తే బాగుంటది అనుకుంటున్నాను. ఎందుకని సార్? జగన్ గారి పరిపాలన నచ్చలే జనాలకి? జగన్ గారి పరిపాలన అంటే అన్ని అప్పులు అంటున్నారు కదా, అంటే ఏమి లేదు, అందరికి డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నారు. ఓకే, దానివల్ల ఏమన్నా రాష్ట్ర అభివృద్ధి చెందినే కదా ఏదైనా మంచి జరిగేది. ఓకే, నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేవని వాళ్ళు బాధపడుతున్నారు. ఓకే, వ్యాపారస్తులు వ్యాపారాలు లేవని బాధపడుతున్నారు. ఓకే. అలాగా మళ్ళీ ప్రభుత్వం మారి ఏమన్నా ఈసారి టీడీపీ జనసేన కూటమి ఏమన్నా వస్తే కనుక ఏమన్నా అభివృద్ధి జరుగుతుందేమో అని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుందమ్మా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? వస్తారు. ఏం నచ్చిందమ్మా జగన్ గారి పరిపాలన మీకు? అమ్మ, ఏం పేరు మీ పేరు? మంగతయ్యారు గారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుందమ్మా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఏం నచ్చిందమ్మా మీకు? ఇంకా అన్ని బాగానే వస్తున్నాయి. రైతు భరోసా ఏమనుకున్నారు జనాలు? రైతు భరోసా పిచ్చేది మాకు బాగానే వస్తున్నాయి. టీడీపీ జనసేన కలిసింది కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు జనాలు? ఈసారి వస్తారంటారా జగన్ గారు? చెప్పలేము, రావచ్చు. రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరే సూర్యబాబు. సూర్యబాబు గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? సార్ జగన్ చూసాం కదండి, మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూద్దాం అనుకున్నాం. ఎందుకని సార్? అంటే మార్పు చూద్దామని. మార్పు అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా? జస్ట్ చూద్దామనా? ఆయన వీళ్ళది ఇంకా బాగుంటది ఆశిస్తున్నాను. ఇంకా బాగుంటదని. జగన్ గారి పరిపాలన ఏం నచ్చింది, ఏం నచ్చలేదు మీకు? ఆయన బాగుంది, ఆయనకంటే వీళ్ళు ఇంకా బాగా చేస్తారనే ఉద్దేశంతో ఓటమి కావాలనుకుంటున్నారు. ఓకే సార్. గురుగారు మీ పేరు? ఈశ్వర్ అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది? తెలుగుదేశం జనసేన కలిపి వస్తే బాగుంటది అనుకుంటున్నాను. కలిపి వస్తే బాగుంటుంది. విడిగా వద్దంటారా? విడిగా అయితే మరి జగన్ కి మళ్ళీ ఇంకొకసారి అవకాశం వస్తే గనక మళ్ళీ ఇంకా ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోద్దేమో అని భయపడుతున్నాం. భయపడుతున్నారు. అంత భయపడడానికి అంత ఇది చేస్తారంటారు జగన్ గారి పరిపాలన? డెవలప్మెంట్ లేదండి. మెయిన్ సంక్షేమ పథకాలు ఇస్తున్నా అంటున్నారు కానీ పథకాల వల్ల రోడ్లు గానీ డెవలప్మెంట్ ఆగిపోయిందండి. ఇప్పుడు యువత ఉన్నామండి మేము, మాకు ఉద్యోగాలు లేవండి. ఓకే, అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మరి ఎవరు వస్తే బాగుంటది ఆంధ్రప్రదేశ్ లో? ఏ పార్టీ వస్తే బాగుంటది? పరంగా మొత్తం పైన ఇక్కడ పైన కింద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంతే. ఎందుకని? ఎందుకని సార్ మీరు ప్యాకేజీ అన్నారు కదా, ఇది అనట్లేదు మీరు అనే ఎదవల్ని ఒక ఎదవనైనా సరే మరి 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరా? వాళ్ళ కింద జగన్మోహన్ రెడ్డి. ఓకే, నేను రాజరెడ్డి ఫ్యాన్. ఓకే, ఎవరికి? రాజశేఖర రెడ్డి గారు ఫ్యాన్ ఒకప్పుడు. మరి 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒక ఎద కూడా ఏం ఇక్కడ పడి పవన్ కళ్యాణ్ సార్ నిజంగా ఆయన ప్యాకేజీ మ్యాన్ కదా, డబ్బుల కోసం చచ్చిపోయేవాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. మరి నవ్వుతారు ఎందుకు అంటున్నారు? మరి ఒక ఏదో కొడాలని ఆడ పెద్ద కొచ్చేదవా ఎవడో చెప్పండి, మీరే చెప్పండి. నేను నిజంగా చెప్పిన ఆడు పుట్టుకేండు నాది ఎలా వచ్చాను కాదు, కానీ ఒకటి మనిషిని విమర్శించే ముందు దాని మానవత్వం ఉండాలి. ఓకే, మానవత్వం చచ్చిపోకూడదు. నువ్వు ఏ పార్టీకి వెళ్ళు, నువ్వు తప్పలేదు.
అంతేగాని నువ్వు పవన్ కళ్యాణ్ అంటాకి నువ్వు సరిపోతావా? ఆయన అంటాకి సరిపోతావు నువ్వు. ఎవరు రోజా కొంత తప్పేముంది రోజా. అమ్మ నువ్వు బాగా చేసుకో, ఎమ్మెల్యే కాదు నువ్వు ఎంపీ కాదు, మళ్ళీ ముఖ్యమంత్రి నువ్వు చేయమ్మా. ఎవరు జగన్ కాదు, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి. ప్యాకేజ్ అంటున్నావు కదా, మరి 150 మంది సీట్లు ఉండి అంత బలం ఉండి మరి ఆ బలహీనుండి మీరు బయటికి ఎలా పోయారు? అంటే మాట్లాడడం ఈజీగా ప్యాకేజీ అంటే పవన్ కళ్యాణ్ ఆడు సింహం. ఓకే, ఎవడు సింహం అంటారు. సమస్యలు ఓకే, ఆడు ప్రాణాలు పోతే కానీ డబ్బుల కోసం లొంగిపోయే మనిషి కాదు ఓకే, పవన్ కళ్యాణ్. ఓకే, ఏం సార్? పవన్ కళ్యాణ్ సార్ ఒకటి అన్నా, కందు దుర్గేష్ పక్కనే ఉన్నాడు. ఎవరు? రాయేష్. నువ్వు ఆయన కలుపుతారంటే నేను చూడను. ఎందుకని? ఆయన చూస్తే నా ప్రాణం పోద్ది. ఓకే, ఎవరిని చూస్తే? పవన్ కళ్యాణ్ చూస్తే టచ్ చేస్తే ప్రాణం పోద్ది. ఓకే, అంత పిచ్చి సార్. ఓకే, డబ్బు కోసం వచ్చే బతికి ఆయన కొద్దిలో మాడుతూ ఉంటారు. ఎవడో కోళ్ళని ఆడికి చెప్తున్నాను ఎలా చూడు. నువ్వు రెడ్డి, నువ్వు కమ్మ సామాజిక నువ్వు గౌరవించు, చంద్రబాబు విమర్శించు. ఇది బాబుని విమర్శించు, చదువు గౌరవించు అంటున్నారు. పక్క నీది రాజకీయం అంటారు వచ్చా నా కొడక. అంటే నువ్వు అమ్మ పక్కన ఉండి ఒకలాగా, పక్క పోతే ఇంకోలాగా. సార్ కష్టంలో ఉంటే చంద్రబాబుని ఆదుకున్నది ఎవరు? పవన్ కళ్యాణ్. ఓకే, 200% ఎవరు? పవన్ కళ్యాణ్. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి సపోర్ట్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. ఓకే, ఆయనకి రాజకీయమే పిచ్చి లేదు సార్, కానీ మా ఆంధ్ర వాళ్ళని కాపాడాలని పిచ్చి. కానీ మా ఆంధ్ర వాళ్ళు మారకపోతే మనం ఏం చేస్తాం? ఎవరు అందరూ మారాలంటారు. మారకపోతే మనం ఏం చేస్తాం సార్? మన కర్త కర్మ క్రియ మన చేతిలో ఉంటది. ఓకే, ఏంటి? కర్త కర్మ క్రియ మన చేతిలో ఉంటుంది. అంతే పక్క 200%. ఓకే, వాడు డబ్బుకు లొంగిపోయాడు పవన్ కళ్యాణ్. మీరు మీ అంతర్గత నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు. నాకు కాదు, జగన్ తెలుసు. ఏది డబ్బు లొంగిపోయాడు పవన్ కళ్యాణ్ కాదని తెలుసు ఎవరికి? జగన్ కాదు. ఆడు ఇంకోటి కొచ్చేదో ఆడి పేరు ఏం పేరు? మొన్న కామెంట్ చేశాడు వాళ్ళ సజ్జల. ఎస్ ఆడు పెద్ద వద్దులే తిట్టకూడదు, కానీ మీ అమ్మని నాకు తిట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు రాజకీయంగా ఇష్టం సార్. ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాడు డబ్బుకు లొంగిపోయే మనిషి కాదు. ఓకే, 2 సీట్లు ప్రకటించిన 2 సీట్లు ఎందుకు? ఆయన ఒత్తిడి. ఓకే, అంతేగాని డబ్బుకు లొంగిపోతే ఆయన పవన్ కళ్యాణ్ కదా. ఎవరు? పవన్ కళ్యాణ్ కాదంటారు. సార్ మీకు చాలా మందికి, మీరు విలేకరులు మీకు చాలా మంది తెలుసు, జగన్ భయపడాలి. జగన్ కి మొగుడు ఎవడు? పవన్ కళ్యాణ్. అంతే. ఓకే సార్, నేను పవన్ కళ్యాణ్ వీరమ్మని కాదు, అక్కడమ్మ ఇక్కడ ఎవరు? పిక్చర్ లో నేను వెళ్ళిపోతుంటే రోడ్డు నుంచి పోస్ట్ ఉంది ఈ అబ్బాయి ఎవరని. అప్పుడు నేను ఫ్యాన్ ఎవరికి? పవన్ కళ్యాణ్ కి. కానీ ఆయన ఇలా వస్తాడంటే గ్రేట్. ఓకే సార్, ఒకటి రాజకీయం గెలవచ్చు ఓడిపోవచ్చు, కానీ నేను ఒకటి చెప్తున్నా ఎవరికి? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఓకే సార్ 3 పెళ్ళి అన్నారు. ఇది మీరు హైలైట్ చేస్తారో చేయదు, కానీ ఒక పిల్లం ఒక భార్య వచ్చి నిన్ను కంప్లైంట్ చేసింది జగన్. 350 సీట్లు నీకు, నా భార్య నన్ను మోసం చేసిందని కంప్లైంట్ ఇచ్చింది జగన్. నిన్ను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఒక భార్య నిన్ను కంప్లైంట్ చేసిందా? ఏంటి సార్? అందరూ 3 పెళ్లి ఉన్నారు, ఒక పిల్లని కంప్లీట్ చేస్తే చూడు. నాకు రాజశేఖర్ ఇష్టం. ఎవరు? రాజశేఖర్ గారు. ఓకే, రాజశేఖర్ గారి పాలన, జగన్ పాలన ఎలా ఉంది? పిచ్చ నా కొడుకు, పిచ్చ అంతే. మనం తగ్గాలన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ అండి, బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. వస్తే బాగుంటుంది అంటారు. టీడీపీ వస్తే బాగుంటది అనుకుంటున్నాను. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? లేదు సార్, ఈ పాలనలో పేదోడు అనేవాడు కూలి లేకుండా పోయింది సార్. ఎందుకంటే ఏ కూలి పనులు లేవు సార్, ఇసుక ఆపేసాడు, పనులు లేవు సార్. ఏమి అసలు రేట్ ఎక్కువ ఎందుకు ఆపేసాడు? రేట్లు పెంచేసి ఆగిపోయిందో ఎందుకు ఆగిపోయింది? పేదోడు అనేవాడికి పని లేదు సార్. పేదోడు రోడ్డు మీద పడిపోయాడు. చెప్పండి సార్, మీ పేరు? మీ పేరేం పేరు సార్? చక్రవర్తి అండి. సార్ ఏం చేస్తారు సార్ మీరు?
నేను మెడికల్ ప్రొఫెషన్ అండి. మెడికల్ ప్రొఫెషన్. ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన డబ్బున్నవాడు అవుతున్నాడు. పేదవాడికి పథకాలు వస్తున్నాయి. మధ్య తరగతి సంకనాడుతున్నాడు. ఓకే. సో నెక్స్ట్ టైం జగన్ వస్తే కనుక రెండోసారి దొడ్లోకి వెళ్తే కూడా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. రెండోసారి లెటర్కి వెళ్తే మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఓకే. అదే సిచ్యువేషన్. ఆయన దోచుకున్నది కాక జనాల దగ్గర దోస్తున్నాడు. అన్యాయం అయితే చాలా అన్యాయంగా ఉంది. ఓకే. జగన్ ఇంకోసారి రాకూడదు. మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఏముందండి, ఆప్షన్ ఏముంది? టీడీపీ ఉంది. టీడీపీ రావాలి. కానీ టీడీపీకి ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరు లేరు. ఓకే. చంద్రబాబు నాయుడు అయితే చేయగలలేము, కానీ చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు వచ్చినా సరే ఎవరు చేయలేని పరిస్థితి. ఇంకా ప్రజలు నిర్ణయించాలి. జనసేన టీడీపీ కలిసింది కదా. జనసేన టీడీపీ కలిసిన పవన్ కళ్యాణ్కి ఏం ఫేమ్ ఉంది సార్? అంటే అఫ్ కోర్స్ సినిమా ఫేమ్ ఉంది, కానీ రాజకీయ పరంగా ఆయన ఏం చేయలేడు. రాజకీయం అంటే సీట్లు గెలవాలి కదా ముందండి. సీట్లు తెలుగుదేశంతో సర్దుబాటు ఉంది కాబట్టి సీట్లు ఏమైనా గెలిస్తే గెలిచే అవకాశం ఉండొచ్చు, కానీ ఆయన పరిపాలన అయితే చేయలేడు. ఒకవేళ పొరపాటు తెలుగుదేశం జనసేన కలిపి వచ్చినా సరే మళ్ళీ పదవుల కోసం కుమ్ములాట స్టార్ట్ అవుతుంది. ఎక్కువ రోజులు గవర్నమెంట్ ఉండే అవకాశం తక్కువ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుందంటారు? చూసారండి, ఎవరు వస్తే ఉండండి, ఎవరన్నా మంచిగా పరిపాలించే వాళ్ళు ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం లేదు. ప్రెసెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? యావరేజ్ అండి. యావరేజ్. ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? ఆయన సంక్షేమం అన్ని చూస్తున్నాడు కానీ అభివృద్ధి అనేది కొద్దిగా కుంటిపడింది కదండి. కుంటిపడింది. ఓకే. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి, వచ్చే అవకాశం ఉందండి. అందరూ అదే చెప్పుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ మాట్లాడండి. దేనికోసం సార్? ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ. ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకు అన్ని చేస్తున్నందుకు. జగన్ గారు చేయట్లేదు అంటారా? జగన్ గారు మాకు ఏం చేశారు? ఏం చేయలేదు. అసలు ముందు వచ్చినా సరే ఏమి చేసినట్టే కనిపించలేదు మాకు. ఓకే. అన్ని ఆయన వచ్చినాక అన్ని అభివృద్ధిలో ఏమీ లేదు. ఏమీ లేదంట. జనసేన టీడీపీ కలిసింది కదా, ఎలా ఉంటది అంటారు? జనసేన టీడీపీ అయితే నాయకుల కోసం ఆలోచిస్తాడు. టీడీపీ అయితే ఆడపిల్లల కోసం ఆలోచిస్తాడు. టీడీపీ అయితే ఆడపిల్లల కోసం ఆలోచిస్తాడు. అది జనసేన అయితే మన జనాల కోసం ఆలోచిస్తాడు. ఓకే. ఈసారి టీడీపీ జనసేన వస్తుంటారా? టీడీపీ గ్యారంటీ. ఓకే సార్, మా ఛానల్ సబ్స్క్రైబ్ వస్తేనే బాగుంటది అనుకోసం. జగన్ గారు ఎందుకనండి? ఎందుకనంటే చెప్పిన ప్రతిదీ చేశారు కదండి. ఓకే. అంటే జనసేన టీడీపీ కలిసింది కదండి. జనసేన టీడీపీ కలిసిందంటే అండి, సరేనండి, జనసేన టీడీపీ ఓడిపోయింది కాబట్టి జనసేనతో కలిసింది. అది గెలిచుంటే కలవదు కదా. అలా వేరువేరుగా ఉండడం కన్నా ఒక్కొక్క టీం సెపరేట్ గా ఉంటేనే బెటర్ కదా. కలిపి ఉండి అలా కలిపి చేయకూడదు కదండి. కలిపి ఉండడం కన్నా వేరువేరుగా ఇప్పుడు జగన్ అంటే ఒక్క సింగిల్ గానే చేస్తున్నాడు, గెలిచారు. అలా సింగిల్ గా చేస్తేనే ఎవరేంటన్నా తెలుస్తుంది. వస్తారండి, కన్ఫర్మ్ గా వస్తారు. జగన్ గారి పరిపాలన మీకు నచ్చలేదు ఏముంది? నచ్చలేదంటూ ఏమీ లేదండి, అన్ని నచ్చి. కొంతమంది ఏమన్నారంటే రోడ్లు సరిగ్గా లేవు, ఇసుక రేటు పెరిగిపోయి, పనులు లేవు, వేసారండి. తర్వాత ఈ నిత్యావసర వస్తువులు పెరిగిపోయి బాగా రేట్లు. అన్ని మంచి కోసమే చేశారండి, మంచి కోసం పెంచారు. అన్ని మంచి కోసం పెంచారు అంటే ఏదైనా కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది అంటున్నారు. జాబ్స్ ఎవరికి రావట్లేదు, ఏమి లేవు, ఇండస్ట్రీస్ ఎవరు రావట్లేదు. జాబ్స్ గురించి అయితే ఉంది కానీ వచ్చినాయండి, కొంతమందికి అయితే వచ్చినాయి. మా సైడ్ వాళ్ళకి అయితే కొంతమందికి వచ్చినాయి. మీరేం చేస్తారు? మీరు బ్యూటిషియన్. ఏం పేరు మీ పేరు? మౌనిక. ఓకే, థ్యాంక్ యూ అండి. మాది లేపాక్షి టీవీ అండి. ఎవరు వచ్చినా పర్లేదు. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు రావాలంటారు. ఎందుకని? అంటే ఇప్పుడు జగన్ అన్న పాలన చూసాం కదా, అది చూసిన తర్వాత కూడా మళ్ళీ జగన్ వస్తే ఇంకే సర్వనాశనం అయిపోద్ది. నాశనం అయిపోద్ది అంటారు. ఏం నాశనం అయిపోద్ది అంటారు? మా శ్రీలంకలో ఎలా పక్కకి వెళ్తున్నారు పక్క రాష్ట్రాలకు, మనం కూడా అలా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి. పక్క దేశానికి వెళ్ళిపోవాలా? పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవాలా? ఓకే. అంత నచ్చలేని పరిపాలన ఏం చేస్తారు ఆయన? మంచిగా రోజు నెల ఏదో పథకం కింద డబ్బులు వేస్తున్నారు జనాలకి. పథకాలు వేస్తున్నాడు, మళ్ళీ మన దగ్గర తీసుకుంటున్నాడు కదా పథకాలు వేసి. పన్నులు అయి పెంచుతున్నాడు. ఓకే. సరుకుల రేట్లు పెంచాడు, నూనె పెట్టుకున్నారు, అన్ని పెంచేశాడు. ఓకే. అన్ని పెంచేయమని. అంటే ఈ ధరలు పెరగడం అనేది ఏ ప్రభుత్వం కామనే కదా. కామనే కాకపోతే మరి ఎంత పెంచేదా, అంత మరీ ఎక్కువైపోయింది. టీడీపీ జనసేన కలిసింది కదా కూటమి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాంటారా? చేస్తుంది. మీరు అనుకుంటున్నారా మొత్తం జనాలు అనుకుంటున్నారంట? జనాలు అనుకుంటున్నా, మీరు అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి.
మళ్ళీ చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు బాగుంటుంది. చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఈ ప్రభుత్వంలో అసలు ఏమీ లేదండి ఇక్కడ. ఈ ప్రభుత్వంలో నిజంగా ఈ లోకల్లో పనిచేసుకున్నాడు బయటకు పోతుంది. వెహికల్ బాగుంటుంది. ఎందుకని? వర్క్లు లేవండి ఇక్కడ. వర్క్లు లేవు, చాలా డబ్బులు లేవు, చాలా ఇబ్బందిగా పరిగణ ఉంది ఇక్కడ. వర్కింగ్ కూడా సరే ఆల్రెడీ అమౌంట్ కూడా లేకుండా పోయింది. ఆ టైప్ ఉందండి ఇక్కడ ఈ ప్రభుత్వంలో. ఈ టైంలో చంద్రబాబు టైంలో వర్క్ చాలా బాగుంది. లోకల్ తీసుకున్న కూడా బయట పని వచ్చింది కాదు. ఇప్పుడు వాట్సాప్ పని ఇస్తుంది నాకు వాలంటీర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటదమ్మా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చెప్పమ్మా, చెప్పండి సార్. జగన్ గారే రావాలి. జగన్ గారు రావాలి. ఎందుకని సార్? బాగా అంతే. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఏమైతే బాగుంటుందండి, మరి ఈ జగన్ గారి పథకాలు పెడుతున్నాడు కదా, ఈ పథకాలు మరి ఈ జనాలందరూ కూడా పథకాలు పడిపోయి ఉన్నారు. ఈ పథకాలు కాదు, డబ్బే కావాలి కానీ జనాలకి ఈ పరిపాలన ఎలాగన్నది వాడికి అక్కర్లేదు కదండి. అక్కర్లేదండి. ఈ డబ్బు 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 అకౌంట్ లో కొడుకు నేర్పియాడు, టక్కడ బట్టన్ నొక్కేస్తున్నాడు. ఈ బట్టన్ లోటు పడిపోయి ఉన్నారు జనాలు. అదండి. నెక్స్ట్ మరి ఏమవుతుంది అన్నది కూడా ఈ ప్రజలే నిర్ణయించుకోవాలి. చదివించేదంటే ఇప్పుడు మరి ప్రజలు కూడా తెలుసుకోవాలండి, అభివృద్ధి కోసం కూడా తెలుసుకోవాలి, కొంచెం తెలుసుకోవాలంటారు. ఈ డబ్బు ఎన్నాళ్ళు ఉంటుందండి. ఈ డబ్బు ఉండడం వల్ల దుబాస్ చేసేస్తున్నారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, రకరకాలుగా ఇబ్బందులు పాడైపోతున్నారు. టీడీపీ జనసేన కలవడం వల్ల బాగానే ఉందండి. కలవడం వల్ల వీళ్ళకి కుదరతలేదు, పొత్తులు కుదరతలేదు. ఇంకా వీళ్ళ దెబ్బలాడుకుంటున్నారు. ఏదో వాళ్ళ సక్కిబడి వాళ్ళ జాగ్రత్తగా ఉంటే కాక దాన్ని పోరం చేసుకోవచ్చు. వీళ్ళు ఎక్కడ 2 సీట్లు ఏదో ఇచ్చేసాడు అంటున్నాడు ఈ పవన్ కళ్యాణ్ తెలియకుండా. మరి అది కలుసుకుని మాట్లాడుకుని ఇవ్వాలి కదా అతను కూడా. కలిసి ఉంటే ఇద్దరు జాగ్రత్తగా ఉంటేనే కొంతవరకు కవర్ అయ్యే సూచనలు కనిపించినాయండి. విడివిడిగా పొడి చేస్తే మళ్ళీ జగన్ అన్నే మళ్ళీ బట్టలు అక్కడ సిద్ధమైపోతాడు. ఆయన బట్టలు అక్కడికి అలవాటు పడిపోడు. జనాలు కూడా ఆ డబ్బులుగా చూస్తున్నారు ఎదురు. వేసాలండి. ఓకే, సారీ ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంటారు? తెలుగుదేశం, జనసేన. ఎందుకని సార్? ఇప్పుడు ప్రభుత్వం బాగలేదు. అది వస్తే మధ్యరకాల జనం చాలా బాగుంటుంది. మధ్యతరగతి అంటే జగన్ గారి పరిపాలన ఏం నచ్చలేదు మీకు? పరిపాలన ఏం నచ్చలేదంటే ఏముందండి, అభివృద్ధి లేదు. ఏమైతే చూడండి ఎక్కడ ఉంటున్నాయి, ఒకటి పని లేదు. ఏ పని చేద్దామన్నా పని దొరుకుతలేదు. ఇప్పుడు మేము కూలి పనికి వెళ్ళాలంటే ఎవరు ఇస్తారండి? ఎవరు ఇవ్వట్లేదు. ఏం చేస్తాం మీరు? కూలి పనికి వెళ్తాం. అంటే వ్యవసాయం పనా లేకపోతే భావన కార్యక్రమం. ఇసుక ఎందుకు 100 రేట్ పెరిగిపోయింది? ఏం మరి ఎలా పెరిగిపోయిందో తెలియదు. మరి మామూలు బ్లాక్ ఇది వరకు అయితే 3,000, 5,000గా 10,000. అప్పుడు వేలంతానే 13,000, 14,000, 17,000. ఇంకేం చేస్తామని. అంటే ఇక్కడ లోకల్ గా వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇసుక దందా చేస్తున్నారు, నిజం అంటారు? అది అవుతావచ్చు అన్న, అది మనకు తెలియదు, మనం చెప్పకూడదన్న. ఓకే, థ్యాంక్ యూ అండి. సారీ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? పేదలకు మంచి చేసి కూడా వస్తే బాగుంటదండి. ఇప్పుడు చేయట్లేదు మంచి అంటే ఏముందండి, ఆ 4 రకాలుగా ఉంటుంది. కావాలి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉందండి. ఆయన పరిపాలన వల్ల కింద ఉన్న వాళ్ళని అట్టుకోలేకపోతుంది. అది కింద ఉన్న వాళ్ళు ఆయన జనసేన టీడీపీ కలిసింది కదా, అది ఆలస్యం అండి. అది ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? ఏర్పాటు అంటే ఏముందండి, జనాలు చేసి కూడా ఎవరు రావట్లేదండి. ఎవరు వచ్చినా మా పని మాదే కదా, రోడ్డు ఎక్కడం కానీ ఏదైనా పని చేసుకుంటూ పని చేయటం. ఉచిత బస్సు ఇస్తా అంటున్నారు. ఉచిత బస్సు ఇస్తే ప్రజలకి ఏంటండి ఉపకారం? మీకు బస్సు ఎలా ఉంటుంది? మాకైనా ఇలాగ ఉంటదండి. ఇలాగే ఉంటది. భయపడుతున్నారు ఆటో వాళ్ళు? భయపడతామంటే ఉందండి, పిల్లల్ని పెంచుకోవడానికే కదండి రోడ్డు ఎక్కిది. మరి వాళ్ళు రోడ్డు ఎక్కకూడదు కదండి. ఇప్పుడు ఆర్టీసీకి లాసే కదండి. ఏముంది, అప్పులు చేస్తారు వాళ్ళకి, ఆర్టీసీ జాబ్ ఉద్యోగాలు చేస్తారు. మీ పరిస్థితి నన్ను మా పరిస్థితి చెప్పాం కదండి, ఆల్రెడీ మొన్న చేసాం కదండి మేము. ధర్నా కదండి, అదే తెలియజేసారు. ధర్నా కదండి. సారీ ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగా ఉందా? వస్తారండి ఈసారి? ఏమంటే ఎలా ఉంటాయి తెలియదండి, 3 పార్టీలు ఏకమడే కదా. అమ్మ ఏం పేరు మీ పేరు?
ఏంటి చదవలేదు డిసైడ్ అవ్వలేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. బాగానే ఉంది. సరే వచ్చే అవకాశం ఉందంటారా? అదృష్టం చెప్పలేమండి. టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుందంటారా జగన్ గారి మీద? వచ్చాను ఉండొచ్చు. థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? నాకైతే చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకని? ఎందుకనంటే ఆయన చేస్తాడు. ఇప్పుడు జగన్ గారు చేయట్లేదు అంటారా? చేస్తాడండి. నచ్చట్లేదు మాకు. నచ్చట్లేదు. నేను ముంత అవుతామండి. నేను లాంటివన్నీ ముందు అవుతాను. బ్రాండ్ లో అన్ని ఆయనే. ఎవరి? జగన్ గారి. జగన్ గారు తయారు చేస్తున్నారా? జగన్ గారు బ్రాండ్లే కడిసి తయారు చేస్తున్నారా? కానీ బయట బ్రాండ్ లో ఇది వరకు తాగి బ్రాండ్లు ఏమి లేవు. ఇంకా అంతే. జనసేన టీడీపీ కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? నాకు తెలిసి టీడీపీ వస్తుంది. టీడీపీ జనసేన టీడీపీ కలిసింది. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటారు. అవును. ఓకే, థ్యాంక్ యూ అండి. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. బాగుంటుంది అంటారు. ఎందుకని? చెప్పండి సార్. ఎందుకని సార్? మాకు అన్ని విధాలుగా బాగుంటుంది చంద్రబాబు నాయుడు వస్తే. ఇప్పుడు జగన్ గారు బాగా చేస్తున్నారు కదా. జగన్ గారు వస్తే మాకు ఇగోండి ఉచిత బస్సులు వేస్తా అన్నాడు. ఉచిత బస్సులు వేస్తే మా పని ఏముంటుంది. మాకు ఇప్పటికే ఏం లేకుండా అయిపోయిందండి మా పని. అంటే బాబు గారు కూడా వేస్తున్నారు ఉచిత బస్సులు. బాబు గారు వచ్చి చెప్పేవాడు మనం ధర్నాలు చేస్తున్నాము, బంద్ చేస్తామండి. ఆపేమని మరి మాకు 10,000 పథకాలు కూడా వద్దని చెప్తున్నాం అండి. వద్దంటున్నారు. ఎందుకంటే 10,000 పథకాలు ఇచ్చి ఉచిత బస్సులు అన్ని ఎత్తే మాకు ఎందుకంటే ఇంకా తినడానికి కూడా కూల్ లేకుండా అయిపోయామండి ఇప్పటికే. ఓకే, అదండి. 500 గంట సంపాదించలేకపోతున్నాం. చెప్పండి సార్. 500 గంట సంపాదించలేకపోతున్నాం ఆటో మీద. సంపాదించలేకపోతున్నారు. ఎందుకని? కూలి పనికి వెళ్తే బెస్ట్ అనిపిస్తుంది. కూలి పని చేయలేము. పనులే ఉన్నారు. వాళ్ళ బాధ వాళ్ళదే. కూలి పనికి వెళ్తే 600-700 ఇస్తున్నారండి. ఇప్పుడు టీయా అన్ని ఇస్తున్నారండి. పథకాలు కూడా వద్దంటారు. ఓకే, మీరే ఉంటారు గురుగారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? రాంబాబు చూడండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఉమ్మడి అభ్యర్థి టీడీపీ. జనసేన టీడీపీ. ఎందుకని? అన్ని బాగా చేస్తారండి. అన్ని బాగా చేస్తారని. ఒకటి నిజాయితీగా చేస్తే అదే మేలు. అంటే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ చేస్తారంట. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. నమ్మకం ఉంది. మరి నమ్మకం ఉంది. నేను జగన్ గారు చేయట్లేదు అంటారా? అలా నేను చెప్పలేను, కానీ నమ్మకం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ పరిపాలన ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? నాకైతే నచ్చలేదు. ఎందుకని? నచ్చలేదు అంతే. అంటే ఏం నచ్చలేదు? అన్ని రేట్లు ఎక్కువే. రేట్లు ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి కదా. పెరుగుతూ ఉంటాయి. మరి మా సామాన్య బతకపోతున్నాం. ఇంకేం నచ్చలేదు? రేట్లు, రోడ్లు ఇంకా అయితే జనసేన. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు రామకృష్ణ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? సరే అండి. సారి మామూలు వేరే పార్టీ అంటే టీడీపీనా జనసేన? లేదా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు కదా. కలిసి పోటీ చేస్తున్నారు కదా. హంగ్ వస్తుందేమో అండి సార్. హంగ్ అంటే ఎలా వస్తుంది? హంగ్ అంటే ముగ్గురు ఉన్నారండి. టీడీపీ జనసేన కలిసి హంగ్ రాదు. విడివిడిగా పోటీ చేస్తే అవకాశం ఉంటే విడివిడిగా పోటీ చేస్తా టీడీపీ రావచ్చు అనుకుంటున్నాను. ఓకే, ఎందుకని? బాగాలేదు కదండి. కొంచెం అన్ని రేట్లు దారుణంగా పెరిగిపోయినాయి. కరెంట్ బిల్లు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. దానివల్ల ఇబ్బంది అయిపోతుందండి వ్యాపారం చేసేవాళ్ళు. ఓకే, అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా. సంక్షేమ పథకాలు కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదండి. ఎలా ఉన్నాయంటారు? ఇది కొంతమంది అయితే బాగానే ఉంది అంటున్నారు, కానీ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరంటే ఉందండి, కొంతమంది జగన్ అన్నారు, కొంతమంది టీడీపీ అన్నారు. నీకు ఎలా ఉంది జగన్ పరిపాలన? ఏం బాగలేదు. ఏం నచ్చలేదు? టీడీపీ రావడమే కరెక్ట్ అండి. టీడీపీ రావడం కరెక్ట్ అన్నారు. ఎందుకు ఏం నచ్చలేదు? వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా అదే అంటున్నారండి. టీడీపీ రావడం వరకు ఎంత చూసాం కదా, వైసీపీ చూసాం కదా. ఒకసారి ప్రభుత్వం మారాలని చెప్పేసి రావాలనుకుంటున్నా. టీడీపీ జనసేన. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? చెప్తామని ఎవరండి ఏం చెప్తాం? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. ఈసారి వస్తారంటారు ఆయన? ఏం చెప్తామని ప్రజా చేతులు ఉంది కదా. తెలిసి అనుకుంటారు జనాలు పరిపాలన విధానం ఎలా ఉంది, అలా ఉంది, బాగుంది, బాగోలేదు, ఇది బాగుంది, అది బాగుందని. ఏం చెప్తాం, ఏం చెప్పలేం. జనసేన టీడీపీ కలిసింది కదా. అవునండి. ఎఫెక్టివ్ ఉంటుందంటారా? ఏం తెలియదు అనే మరి తెలీదు. ప్రస్తుతానికి అయితే బాగానే తెలియదు. బాగానే ఉంది. మీకు అనిపించింది జగన్ గారి పరిపాలన? మీకు పడుతుంది. బాగానే బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.